సాయం మంచిదే. విజయుడు, అజయుడు అనే యువరాజులు ఇద్దరు ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు గురువుగారు. ఇద్దరిని పిలిచి, నాయనా, మన ఆశ్రమానికి కొద్ది దూరంలో కొన్ని ఆటవిక జాతులు వారి గృహాలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షల విజేత అని చెప్పారు. దాంతో యువరాజులు ఇద్దరు గృహాలను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారికి ఒక వ్యక్తి గాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి అజయుడు ఆటవిక తెగల చేతిలో బందీలుగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజయుడిని విడిపించాడు. అంతేకాదు, వారు విజయుడిని గృహాల వద్దకు తీసుకెళ్లి మరకతమని కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు, దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైన వాడే. వాళ్ళెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ళ ద్వారానే మణిని కూడా సంపాదించుకున్నాను అని చెప్పాడు. పక్కవారికి సాయం చేస్తే అది మనకు మంచే అన్న విషయం అప్పుడు అజయుడికి అర్థమైంది. నీతి: మనం ఇతరులకు చేసే సహాయం మనకు ఎప్పుడు మంచే చేస్తుంది.